పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనము ధమ్మపద గురించి చాలా రోజుల నుంచి మనము చర్చించుకుంటున్నాము. గౌతమ బుద్ధుడి యొక్క సిద్ధాంతం గురించి, ధర్మం యొక్క మార్గం గురించి, అదేవిధంగా ధ్యానం గురించి, సమాధి గురించి, అష్టాంగ మార్గం గురించి అనేక రకాలైన విషయాలని మనం డిస్కషన్ చేసుకున్నాము. అందులో భాగంగా గత ఎపిసోడ్లో మనము ధమ్మానుపස්සన గురించి చర్చించుకున్నాము. అంటే ధర్మం అంటే ఏంటి, అదేవిధంగా విశ్వం యొక్క ధర్మం ఏంటి, ఈ ధర్మ మార్గంలో నడిచిన వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడమే కాకుండా లోక కళ్యాణం కోసం ఎలా ఉపయోగపడ్డారు అని చెప్పి మనము అనేక రకాల విషయాల గురించి, అదేవిధంగా ధమ్మచక్ర ప్రవర్తన గురించి, గౌతమ బుద్ధుడు ఎప్పుడు తన ధర్మబోధని ఎస్టాబ్లిష్ చేశాడు, ఎక్కడ స్టార్ట్ అయింది, తన మొట్టమొదటి శిష్యులు ఎవరు, సారనాథ్లో తను చేసినటువంటి ధర్మచక్ర ప్రవర్తన ఏదైతే ఉందో అది ఈ యొక్క లోకాన్ని, విశ్వాన్ని ఎలా ప్రభావితం చేసింది, ఆ మార్గంలో నడవడం ద్వారా ఎంతోమంది జ్ఞానోదయము పొందడం జరిగింది. సో కాబట్టి అలాంటి ధమ్మానుపස්සన గురించి మనం గత ఎపిసోడ్లో డిస్కషన్ చేసుకున్నాము. అది కేవలం ఇంట్రొడక్షన్ మాత్రమే. ఇప్పుడు విశ్వం యొక్క ధర్మం గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటి అంటే, విశ్వం అనేది చాలా పెద్దది, దాని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో మన దృష్టికి అది అందకపోవచ్చు. కాబట్టి మొట్టమొదట ప్రతి సాధకుడు తను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్వయం నుంచి మొదలు పెట్టాలి. అంటే శారీరక ధర్మాలేంటి, అదేవిధంగా మానసిక ధర్మాలేంటి, ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ శరీరం, మనసు అనేది ఎలాంటి ధర్మాలతో పనిచేస్తుంది. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఎక్కువగా జీవించేది శరీరం, మనసుతోనే ఎక్కువ జీవిస్తూ ఉంటారు. అంటే చాలామంది శరీరాన్ని అర్థం చేసుకోకుండా, శరీరం యొక్క విజ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది జీవిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ సాధనలో ముందుకెళ్ళడానికి కూడా శరీరం యొక్క అవగాహన, మనస్సు మీద ఒక అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి ఈరోజు మనము శారీరక ధర్మాల గురించి, అదేవిధంగా మానసిక ధర్మాల గురించి తెలుసుకుందాం. జనరల్గా శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, జీవితం అనేది, అంటే శరీరం అనేది ఒక సింగిల్ సెల్ ఆర్గానిజం నుంచి స్టార్ట్ అయిందని అంటారు. అంటే ఏకగణ జీవితో ఒక ప్రయాణం, భౌతిక దేహం యొక్క ప్రయాణం అనేది స్టార్ట్ అయింది అని చెప్పి చెప్తారనమాట. సెల్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు. అంటే ఒక కణంతో డెవలప్ అయినటువంటి ఈ యొక్క దేహం అనేది రకరకాల కణ విభజన జరిగి అనేక రకాలమైనటువంటి ప్రక్రియలతో, అనేక రకమైన అంగములతో ఈ మానవ దేహం అనేది నిర్మాణం జరిగింది. ఇది సైంటిఫిక్గా ప్రతి ఒక్క శాస్త్రవేత్త చెప్తారు. అంటే ఈ శరీరం అనేది ఎన్నో రకాల కణాలతో నిర్మాణం జరిగింది. సో ఈ ఒక ప్రతి కణకణానికి ఒక విజ్ఞానం ఉంటుంది. ఇది శరీరం అనేది ఎలా పనిచేస్తుంది అంటే పంచభూతాలతో పనిచేస్తుంది, పంచతత్వాలతో పనిచేస్తుంది, పంచధాతువులతో పనిచేస్తుంది. పంచభూతాలు అంటే ఏంటి? ఒకటి భూమి, తర్వాత రెండవది అగ్ని, మూడవది నీరు, నాలుగవది వాయువు, ఐదవది ఆకాశతత్వం. సో ఈ 4 పంచభూతాలు ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయి శరీరం పైన. ఇక లాస్ట్ది 5వది ఆకాశతత్వం అనేది ప్రతి కణకణానికి ఒక గ్యాప్ ఉంటుందన్నమాట, ఒక శూన్యం ఉంటుంది. ఆ శూన్య స్థితిని ఏమంటారంటే ఆకాశతత్వం అని అంటారు. సో కాబట్టి ఈ 4 పంచభూతాలు అనేవి చాలా ప్రధానమైనవి. ఇప్పుడు ఒక సాధకుడు సాధన స్టార్ట్ చేసేటప్పుడు తనకి మొట్టమొదట కలిగేటటువంటి అనుభవం ఏంటి అంటే శరీరం యొక్క అనుభవం కలుగుతుంది, పంచభూతాల యొక్క అనుభవం కలుగుతుంది. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి రకరకాల ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. అంటే పృథ్వీ తత్వం యొక్క అనుభవం ఒకసారి వస్తుంది, వాయుతత్వం యొక్క అనుభవం ఒకసారి వస్తుంది, అదేవిధంగా జలతత్వం యొక్క అనుభవం వస్తుంది, అదేవిధంగా మనకి ఈ యొక్క అగ్నితత్వం యొక్క అనుభవం వస్తూ ఉంటుంది. అంటే ఈ తత్వాలని ఎందుకు అనుభవించాలా, అసలు ఈ ధాతువుల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ శరీరం పరిధి మనిషి దాటితేనే మనసు పరిధిలోకి వెళ్ళగలడు. శరీరం యొక్క విజ్ఞానాన్ని కంప్లీట్గా తెలుసుకున్నప్పుడు మనసు పరిధిలోకి వెళ్ళగలడు అనమాట. సో కాబట్టి స్టార్టింగ్లో ఒక సాధకుడు సాధన స్టార్ట్ చేసేటప్పుడు మనకి 5 రకాల అనుభవాలు కలుగుతాయి.
ధ్యానంలో మనం డీప్గా వెళ్తున్నప్పుడు మొట్టమొదట శారీరక అనుభవం మనం స్పష్టంగా తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమైపోతుందంటే శరీరం అంతా బరువెక్కిపోతుందన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక రాయిలాగా అయిపోతుంది శరీరం అనేది. ఎందుకు రాయిలాగా అయిపోతుంది అంటే అప్పుడు ఏమనుకోవాలి మనం అంటే ఇప్పుడు పృథ్వీతత్వం యొక్క అనుభవం జరిగింది అని చెప్పి అనుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ శరీరం అనేది నిర్మాణం ఎలా జరిగింది, మనం భూమి నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని తీసుకొని మనం జీవిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా బాడీలో పృథ్వీతత్వం అనేది ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ధ్యానంలో ఫస్ట్ కూర్చున్నప్పుడు ఒక సాధకుడికి ఎలాంటి అనుభవం జరుగుతుందంటే ఈ పృథ్వీతత్వం యొక్క అనుభవం కలుగుతుంది. అంటే శరీరం అంతా ఒక బరువెక్కిపోవడం, ఒక రాయిలాగా అయిపోవడం. చాలామంది ఇలా అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే భయపడిపోతారు, బాడీకి ఏదో అయిపోతుంది, ఏమో అయిపోతుంది నాకు అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేసి ఆ స్థితి నుంచి బయటకు వస్తారు. ఎందుకంటే శారీరక ధర్మాలని, శారీరక సత్యాన్ని మనము ఫేస్ చేయకుండా మానసిక సత్యాలని మనం అర్థం చేసుకోలేం. కాబట్టి శారీరక సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఇలాంటి అనుభవాలను మనం యాక్సెప్ట్ చేయాలి. ఇది ఫస్ట్ స్టేజ్. ఇంకో సెకండ్ స్టేజ్కి వెళ్ళాక ఏమైపోతుందంటే అప్పుడప్పుడు వాతావరణ ప్రభావం వల్ల కావచ్చు, లేదంటే మన లోపల ఉండేటటువంటి శారీరక లోపాల వల్ల కావచ్చు, అప్పుడప్పుడు ఏమైపోతుంది మెడిటేషన్లో కూర్చోగానే బాగా స్వెటింగ్ వచ్చేస్తూ ఉంటుంది, చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏమైపోతుందంటే ఒక జలతత్వము మనకి అనుభవంలోకి వస్తుంది అన్నమాట. అది కారణం ఏదైనా కావచ్చు, మన పాత సంస్కారాలు కావచ్చు, మన కర్మబంధనాలు కావచ్చు, లేదంటే మన శరీరంలో ఉండే రుగ్మతలు కావచ్చు, తర్వాత బయట వాతావరణంలో ఉండేటటువంటి అనేక రకాలమైనటువంటి ఆలంబనలు కావచ్చు, దేనివల్ల వచ్చినా కానీ పంచభూతాల యొక్క అనుభవం జరుగుతుంది. ఎందుకంటే మన శరీర నిర్మాణం కూడా పంచభూతాలతో జరిగింది. తర్వాత మనం కళ్ళు తెరిచి ప్రపంచాన్ని ఏదైతే చూస్తున్నామో ఇది కూడా పంచభూతాలతో నిర్మాణం జరిగింది, సింపుల్గా తెలుసుకోవాలంటే. ఎందుకంటే ఒక పంచభూతం అనేది ఇంకో పంచభూతంతో మమేకమైనప్పుడు ఆ అనుభవం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పృథ్వీతత్వంతో మన బయట ఉన్నటువంటి పృథ్వీతత్వంతో మనలో ఉన్నటువంటి పృథ్వీతత్వం అనేది ఏకమైపోయినప్పుడు మనకి శరీరం అంతా కూడా బరువెక్కిపోతూ ఉంటుంది. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక సెకండ్ది ఏంటంటే ఈ బయట ఉండేటటువంటి ఒక జలతత్వంతో మన లోపల ఉండేటటువంటి జలతత్వం మమేకం అయిపోయినప్పుడు శరీరం అంతా కూడా ఒక తేలికపాటి అనుభవం కలుగుతూ ఉంటుంది, ఒక లైట్ వెయిట్ అయిపోతూ ఉంటుంది బాడీ అంతా. ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్. ఇక థర్డ్ది ఏంటి అంటే మనకి తర్వాత వాయుతత్వం ఉంటుంది. వాయుతత్వంతో మమేకం అయిపోయినప్పుడు ఇప్పుడు శ్వాస అనేది వచ్చిపోతూ ఉంటుంది. వాయుతత్వం అంటే నథింగ్ బట్ ప్రాణశక్తి. ఈ శ్వాస అనేది వచ్చిపోతూ ఉంటుంది. ఈ శ్వాస కూడా వస్తూ పోతూ ఒక స్టేజ్ వచ్చాక సూక్ష్మం అయిపోతుంది అనమాట. సో ఈ బయట ఉండేటటువంటి వాయుతత్వంతో మనలో ఉండేటటువంటి వాయుతత్వం మమేకం అయిపోయినప్పుడు ఒక విధమైన ఒక శూన్యత వచ్చేస్తుంది. ఈ శూన్యమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనకు తెలియాలి ఏంటంటే మనము వాయుతత్వంలోకి వెళ్తాము అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఆ అనుభవం నుంచి మనం బయటకు వచ్చేస్తాం. అగ్నితత్వము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తినేటటువంటి ఆహారం కావచ్చు, ఎప్పుడైనా అతిగా ఆహారం తీసుకున్నా, లేదంటే కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నా, లేదంటే మనకి బయట వాతావరణము వేడిగా ఉన్నా కానీ మనలో ఉండేటటువంటి అగ్నితత్వము తర్వాత దానిలో మన బయట ఉండేటటువంటి అగ్నితత్వంతో మమేకమైనప్పుడు శరీరంలో ఒక వేడి వస్తుంది అనమాట. ఆ వేడి వచ్చినప్పుడు ఏమైపోతుంది, అది చెమట రూపంలో రావచ్చు, లేదంటే రకరకాల తత్వాల రూపంలో కూడా రావచ్చు. సో అట్లా వచ్చినప్పుడు ఏంటంటే అగ్నితత్వం బయట ఉన్న అగ్నితత్వంతో మమేకం అయిపోయినప్పుడు అప్పుడు ఇక్కడ అనుభవం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక సాధకుడికి స్టార్టింగ్లో సాధన చేస్తున్నప్పుడు ఇది తప్పకుండా ఇది జరుగుతాయి, ఈ అనుభవాలు జరుగుతాయి. వీటిని కూడా యాక్సెప్ట్ చేయాలి, వీటి నుంచి కూడా దాటాలి. సో ఈ పరిధి దాటాక ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారనమాట. పంచతత్వాలు, ఈ పంచతత్వాలు అనేవి ఎలా పనిచేస్తాయి, ఒక్కొక్క పంచభూతం యొక్క అనుభవం కలిగినప్పుడు ఒక్కొక్క తత్వం గురించి మనకి అవగాహన వస్తూ ఉంటుంది. ఓహో ఇప్పుడు శరీరం అంతా భారీగా అయిపోయింది, శరీరం అంతా బరువెక్కిపోయిందంటే మనకు అర్థమైపోతుందంటే ఏంటంటే ఈ టైంలో పృథ్వీతత్వం వచ్చేసింది అని చెప్పి మనం దానికి సాక్షి అవుతాం. ఇక రెండవది ఏంటి అంటే మనము జలతత్వం వచ్చినప్పుడు శరీరం అంతా కూడా ఒక తేలికపాటిగా అయిపోతూ ఉంటుంది, ఒక లైట్ వెయిట్గా అయిపోతూ ఉంటుంది. ఈ లైట్ వెయిట్గా శరీరం అయిపోయినప్పుడు మనం అర్థం చేసుకుంటాం ఏంటి, ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటాం ఏంటి అంటే ఈ సమయంలో జలతత్వం వచ్చింది. సో దానికి మనం
సాక్షి కావాలా, దాన్ని కూడా చూడాలి అని చెప్పి చూస్తూ ఉంటాం. ఇక మూడవది ఏంటంటే అగ్నితత్వం. శరీరం అంతా వేడెక్కిపోతుంది, శరీరం అంతా కూడా ఒక ప్రకంపనలు వస్తున్నాయి, శరీరం అంతా కూడా ఒక తాపం వచ్చేసింది అన్నప్పుడు ఈ టైంలో అగ్నితత్వం వచ్చింది అని చెప్పి మనం అర్థం చేసుకొని మనం దానికి కూడా సాక్షి అవుతాం. ఇంక కొంచెం ముందుకెళ్తే మనకి వాయుతత్వం వస్తూ ఉంటుంది. వాయుతత్వం వచ్చినప్పుడు శరీరంలో ఒక తెలియని పులకింత, ఒక తెలియనటువంటి ఒక ఆహ్లాదకరమైన స్థితి రావడం జరుగుతుందన్నమాట. ఆ స్థితి వచ్చినప్పుడు మనకేమనిపిస్తుందంటే ఇప్పుడు వాయుతత్వంలో మనం ఉన్నాము, సో దానికి కూడా మనం సాక్షి కావాలి అని చెప్పి ఎప్పుడైతే మనం ఈ పంచభూతాలకి సాక్షి అవుతామో నెక్స్ట్ ఏమైపోతుందంటే ఆకాశతత్వంలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు ఈ 4 తత్వాలు అనేవి ఇది ఒక విధంగా చెప్పాలంటే బయట ప్రపంచంలో మన లోపల ప్రపంచంలో ఒకటే ఉంటాయి తత్వాలు అనేవి. ఆకాశతత్వం అనేది ఎలా ఉంటుందంటే ఈ యొక్క అనుభవానికి మధ్యలో ఒక శూన్యమైన స్థితి వస్తుంది. అంటే ఎలాంటి అనుభవం ఉండదు, ఆ టైంలో ఒక శూన్యంలో ఉన్నట్టు ఉంటారు. ఎప్పుడైతే ఈ యొక్క తత్వాలేం లేకుండా, ఈ శ్వాస కూడా ఏం లేకుండా ఒక శూన్య స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మీరు ఆకాశతత్వంతో మమేకమైపోతారు. ఈ యొక్క ఆకాశతత్వంతో మమేకమైపోయినప్పుడు ఏమైపోతుందంటే అప్పుడు మీరు నిజంగా ఒక ధ్యాన స్థితిలోకి ఎంటర్ అవుతారు. ఒక నిశ్చలమైన స్థితి, నిర్మలమైన స్థితిలోకి మీరు ప్రవేశిస్తారు. అంటే ఎట్లా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎలాంటి ప్రకంపనలు లేనటువంటి స్థితి, ఎలాంటి ఉత్తేజన లేనటువంటి స్థితి. ఈ బయట ప్రపంచానిలో అంతర్ ప్రపంచంలో కానీ ఎలాంటి అలజడులు లేనటువంటి స్థితిలోకి మీరు వెళ్తారు. ఎట్లా అంటే అలలు లేనటువంటి ఒక నదిలాగా, ప్రకంపనలు లేనటువంటి ఒక నీటి మడుగులాగా ప్రశాంతమైనటువంటి ఒక స్థితిలో మీరు ఎంటర్ అయినప్పుడు అక్కడ ధ్యాన స్థితిలోకి ఎంటర్ అవుతారు. అప్పుడు మీరు ఆకాశతత్వంతో మమేకమైపోతారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే శారీరక ధర్మం. ఇది అంటే శరీర విజ్ఞానాన్ని ఎవరైతే అర్థం చేసుకొని ముందుకెళ్తారో అప్పుడే వాళ్ళు ఈ శరీరం యొక్క స్వభావం అనేది అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏ తత్వమైనా తర్వాత ఏ స్వభావమైనా ఎంతసేపు ఉంటుంది? కాసేపు ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. కొంచెం సేపు ఉంటుంది, అది నశించిపోతుంది. ఒక అలలాగా వస్తుంది, నశించిపోతుంది. కానీ సాధకుడు ఏం చేస్తాడు? జనరల్గా స్టార్టింగ్లో ఒక సాధకుడు సాధన స్టార్ట్ చేసినప్పుడు, ఒక ధ్యాని సాధన మొదలుపెట్టినప్పుడు ఏం చేస్తాడంటే తను ఒక కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఎందుకంటే ఏం జరుగుతుందో తనకు అర్థం కాదు. అర్థం కానప్పుడు ఇవన్నీ మనం ఎందుకు డిస్కషన్ చేస్తున్నాము అంటే ప్రతి ఒక్క సాధకుడికి ఈ అనుభవాలు తప్పకుండా వస్తాయి స్టార్టింగ్లో సాధన చేసేటప్పుడు. సో కాబట్టి వీటన్నిటినీ అర్థం చేసుకొని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడు మనము శరీరం యొక్క విజ్ఞానాన్ని కంప్లీట్గా అర్థం చేసుకుంటాం, శరీరం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటాము. శరీరం యొక్క స్వభావాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని ముందుకు వెళ్తామో అప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా మనము ఈ శరీరం నుంచి బయటపడిపోతాం. అప్పుడు శారీరక సత్యం ఏంటి అని అర్థమైపోతుంది. మరి శారీరక సత్యం ఏంటి అంటే ఈ శరీరంలో జరిగేటటువంటి అనుభవాలన్నీ కూడా ఒక అలల్లాగా వచ్చిపోతూ ఉన్నాయి, అంటే ఒక ప్రకంపనలాగా వచ్చిపోతున్నాయి. ఈ శరీరం అనేది కూడా ఈ భౌతిక ప్రపంచంలో భాగమే. అంటే కళ్ళు తెరిచి మనం ఏదైతే ఈ ప్రపంచాన్ని చూస్తున్నామో ఇది అంతా కూడా అంటే చూడ్డానికి చాలా స్థూలంగా సాలిడ్గా కనబడుతున్నటువంటి ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది కూడా ఆంతరంగిక సత్యం ఏంటి అంటే ఒక తరంగాల్లాగా పుడుతోంది, నశిస్తోంది. ఆల్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ నథింగ్ బట్ వేవ్లెట్స్. ఒక తరంగాల్లాగా పుడుతోంది, నశిస్తోంది. అందుకే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి జీవి కూడా పుడుతున్నారు, నశిస్తున్నారు. పుట్టడం, చావడం అనేది ఈ భౌతిక ప్రపంచం యొక్క సత్యము. అదేవిధంగా శరీరం యొక్క సత్యం ఏంటి అంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క సత్యము, శరీరం సత్యం కూడా ఒకటే. శరీరం ఈరోజు ఉంది, రేపు ఉండకపోవచ్చు. పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకనాడు మరణిస్తాడు. ఎందుకు మరణిస్తాడు అంటే ఈ శరీరం అనేది అశాశ్వతమైనది కాబట్టి ఏదో ఒకనాడు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ అశాశ్వతమైన శరీరంతో మనం ఎందుకు అటాచ్మెంట్ పెట్టుకోవాలి? దీంతో డిటాచ్మెంట్ రావాలంటే ఏం కావాలి?
విదేహీ అవస్థకి వెళ్ళాలంటే ఏం కావాలి, దేహం లేనటువంటి అవస్థకి వెళ్ళాలంటే ఒక సాధకుడు మానసిక స్థితి ఎట్లా ఉండాలి, దేహాతీత అవస్థకి వెళ్ళాలంటే ఈ యొక్క సత్యాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు దేహం నుంచి విముక్తి అయిపోతారు, ఈ దేహ భ్రాంతి నుంచి విముక్తి అయిపోతారు. ఎప్పుడైతే దేహ భ్రాంతి నుంచి విముక్తి అయిపోతారో అప్పుడు సాధకుడు మొట్టమొదట అడుగుని దాటుతాడు, ఫస్ట్ స్టెప్ని క్రాస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ దేహాతీత అవస్థకు వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఏమైపోతుందంటే అప్పుడు ఈ శరీరం మీద ఉండేటటువంటి ఒక వ్యామోహం కానీ, శరీరం మీద ఉండేటటువంటి ఒక అట్రాక్షన్ కానీ ఇదంతా వెళ్ళిపోతుంది. అంటే తెల్లారి లేస్తే మనకి మేజర్గా కనబడేది పెద్ద ఇంద్రియం ఏంటి అంటే శరీరమే. పంచేంద్రియాలలో స్పర్శ ఇంద్రియం అంటే పెద్ద ఇంద్రియం ఏంటంటే శరీరమే. కాబట్టి ఈ శరీరం కళ్ళ ముందు కనిపిస్తోంది కాబట్టి దీనిపైన చాలా వ్యామోహాన్ని పెట్టేసుకుంటారు. అంటే నేను అంటే శరీరమే అయిపోయింది. సో మీరు అంటే శరీరమే అయితే శరీరం అనేది కూడా శాశ్వతంగా ఉండాలి, కానీ ఉండట్లేదు కదా. ప్రతి క్షణం పుడుతోంది నశిస్తోంది, పుడుతోంది నశిస్తోంది. ఎందుకంటే మనం పుట్టినప్పుడు చిన్నపిల్లలాగా ఉన్నాం. తర్వాత మనకేమైపోతుందంటే ఈ యొక్క పెరిగేటటువంటి క్రమంలో మనము అనేక రకాల మార్పులను చెందుతూ ఈరోజు ఇలా ఉన్నాం. మనం చిన్నపిల్లల్లాగా ఉండలేదుగా. చిన్నపిల్లాడు పెరిగాడు, పెద్దగా అయ్యాడు, శరీరంలో రకరకాల మార్పులు వచ్చాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మనము కనురెప్ప మూసి తెరిచేలోపు మన శరీరంలో కొన్ని వేల కోట్ల కణాలు పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రతి క్షణం మనం చస్తూ బ్రతుకుతున్నాం. ప్రతి క్షణం కూడా ఇటు జన్మిస్తున్నాము, అటు మరణిస్తున్నాము. సో మరణం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒకటేసారి రాదు, ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. పుట్టినప్పటి నుంచి ఒకరోజు పిల్లాడు భూమి మీద పుట్టాడంటే ఒకరోజు వాడు డెత్కి దగ్గరైనట్టే. సో ఒక విధంగా లైఫ్ జర్నీ అంటే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ రన్నింగ్ టువర్డ్స్ ద డెత్ అనమాట. అంటే జీవితం అంటే ఏమీ లేదు, ఒక్కొక్క క్షణం గడుస్తున్న కొద్దీ వీఆర్ బికమింగ్ క్లోజర్ టు ద డెత్ అనమాట. మరణానికి మనం దగ్గర అవుతా ఉన్నాం. సో ఇలాంటి జీవితంలోనే, ఇలాంటి అశాశ్వతమైన జీవితంలోనే, ఈ 100 సంవత్సరాల జీవితంలోనే మనిషి శాశ్వతమైన తత్వాన్ని పట్టుకోవాలి అని చెప్పి మన వేదాంతం చెప్తోంది. ధర్మ గ్రంథాలు, శాస్త్రాలు చెప్తున్నాయి, అనేక మంది జ్ఞానులు, సత్పురుషులు చెప్తున్నారు. అంటే ఇంత అశాశ్వతమైనటువంటి శరీరంలో ఉన్నప్పుడే ఎప్పుడైతే మనం శాశ్వతమైన తత్వాన్ని తెలుసుకుంటామో, అంటే నేనంటే ఎవరిని, నేనంటే ఈ శరీరమా, నేనంటే ఈ మనసా, నేనంటే ఈ ఇంద్రియాలా, ఇదేది కాకపోతే మరి నేను ఎవరిని అని చెప్పి అంతర్యాత్ర చేస్తూ ఎప్పుడైతే ఆ శాశ్వతమైన తత్వాన్ని పట్టుకుంటారో అప్పుడు వాళ్ళకి ఏమైపోతారంటే ఈ శరీరం నుండి విముక్తి అయిపోతారు. వాస్తవానికి అనేక రకాల జన్మల నుంచి ఈ భౌతిక దేహం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క చైతన్యానికి ఒక బందికాన అయిపోయింది. పుట్టినప్పుడు ఈ శరీరంలోకి వచ్చాము, మళ్ళీ ఎప్పుడు ఈ శరీరం నుంచి బయటికి వచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఇక చనిపోయాక మన చనిపోయే టైం వచ్చాక మన ప్రమేయం లేకుండానే ప్రాణం అనేది బయటికి వస్తుంది. ఇట్లా జన్మ ఈ చావు పుట్టుకల పైన అవగాహన లేక, తర్వాత ఈ శాశ్వతమైన తత్వం పైన అవగాహన లేక పుట్టినప్పుడు శరీరంతోనే ఉంటున్నాము, చనిపోయేటప్పుడు కూడా శరీరం యొక్క భ్రాంతిలోనే చచ్చిపోతున్నాము. నా శరీరం నేను అంటే శరీరమే అయిపోయింది. సో ఒక ధ్యాని దీని నుంచి బయటపడాలి అంటే ఈ పాంచభౌతికమైనటువంటి దేహం నుంచి బయటపడాలి. దీని నుంచి బయటపడాలంటే ఈ యొక్క శారీరక స్వభావం గురించి అంతరంగికంగా, అంతర్లీనంగా, అంతర్ముఖమయ్యి తన శరీరానికి తను సాక్షి అయి ఆ యొక్క ప్రక్రియని తను స్వయంగా తెలుసుకున్నప్పుడు అప్పుడు ఈ దేహ భ్రాంతి నుంచి బయటపడతాడు. అప్పుడు దేహాతీత అవస్థకు వస్తాడనమాట. ఈ దేహాతీత అవస్థకు వచ్చినప్పుడు ఈ పంచభూతాల యొక్క అనుభవం ఎప్పుడైతే జరుగుతుందో, తర్వాత ఈ శారీరక సత్యం అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు సాధకుడు ఇంకా కొంచెం ముందుకెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఒక బ్లైండ్గా ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే శరీరం అనేది ఈరోజు ఉంది, రేపు ఉండకపోవచ్చు. ఎందుకంటే శరీరం అనేది అశాశ్వతమైనది, ఇది ఏదో ఒకనాడు పోతుంది అని చెప్పి ఈ సత్యం అనేది ప్రతి క్షణం మనం చస్తున్నాం, పుడుతున్నాము, ప్రతి క్షణము మనకి ఒక బర్త్ డెత్ అనేది నడుస్తూనే ఉంది మన లోపల, మనకు తెలియకుండా నడుస్తూనే ఉంది. కాబట్టి దీన్ని మనము
ప్రాక్టికల్గా మనం ఎప్పుడైతే చూస్తామో, ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో అప్పుడు ఏమైపోతుందంటే ఈ యొక్క శరీరం నుంచి విముక్తి అయిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క కాయాన్ని, ఈ యొక్క దేహాన్ని ఒక సాక్షి రూపంలో దాని యొక్క తత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు దాని నుంచి మనం విముక్తి అయిపోయి మనము ఈ దేహాతీత అవస్థకి వెళ్తామన్నమాట. దీన్ని ఏమంటారంటే విదేహి అవస్థ అంటారు. అంటే దేహం లేనటువంటి స్థితి, ఈ భౌతిక దేహం లేనటువంటి స్థితి. ఈ స్థితికి ఎప్పుడైతే ఒక సాధకుడు వెళ్తాడో అప్పుడు శరీర పరిధిని దాటిపోతాడు. బేసిక్గా ఏంటి, ఒక విధంగా చెప్పాలంటే ఈ శరీరం అనేది ఒక విధంగా మన చైతన్యానికి ఒక జైలు లాగా ఉంది. ఎందుకంటే పుట్టినప్పుడు ఒకసారి వచ్చింది, మళ్ళీ చనిపోయేదాకా అది బయటికి వచ్చేటటువంటి అవకాశం మనం ఎప్పుడు ఇవ్వలేదు, ఆ సాధన చేయలేదు, కాబట్టి అది ఒక బందికానాలో ఉన్నట్టే ఉంది. ఇప్పుడు మనం ధ్యానం ద్వారా ఏం చేస్తున్నాము అంటే, ఈ యొక్క సాధన ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే, మనము ఈ దేహం నుంచి ఎట్లా విముక్తి కావాలి, దేహాతీత అవస్థకి ఎలా వెళ్ళాలి అని చెప్పి ప్రతి సాధకుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జీవన్ముక్తి అంటే ఏం లేదు, ఫస్ట్ ఏంటంటే ఈ దేహం నుంచి విముక్తి కావాలా, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ ఈ దేహ భ్రాంతి నుంచి బయటికి రావాలి. దేహ భ్రాంతి నుంచి బయటికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనిషి ఒక సత్యాన్ని అర్థం చేసుకుంటాడు. ఎప్పుడైతే ఈ శరీరం యొక్క సత్యాన్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు ఏమైపోతుందంటే ఈ యొక్క మానసికమైనటువంటి సత్యాలను కూడా అర్థం చేసుకుంటాము. అదేవిధంగా ఈ యొక్క భౌతిక ప్రపంచం యొక్క సత్యం కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మేజర్గా ప్రపంచంలో ఉండేటటువంటి అట్రాక్షన్స్ అన్నీ కూడా ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే శరీరాలతో ఉండే అట్రాక్షన్సే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు మొట్టమొదట ఫస్ట్ మన దృష్టి ఎక్కడ పోతుందంటే వాళ్ళ శరీరం మీద వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే భౌతికంగా అది కనబడుతుంది కాబట్టి. కాబట్టి ఎంతసేపు శరీరాన్ని చూసి అట్రాక్ట్ అవుతున్నారు, కానీ కనీసం మనసు పరిధిలోకి వెళ్ళలేకపోతున్నారు, హృదయ పరిధిలోకి వెళ్ళలేకపోతున్నారు. నేను అంటే 100% బాడీనే అయిపోయింది. కాబట్టి దీని నుంచి సాధకుడు తప్పకుండా దీని నుంచి బయటపడాలా. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనము ఇంత అందంగా కనిపించేటటువంటి ఈ యొక్క శరీరాన్ని మనం చూస్తున్నాం కదా, బయట చూస్తే ఇంత అందంగా కనబడుతుంది, కానీ లోపలికి వెళ్ళాక అంతరంగికంగా వెళ్ళి శరీరాన్ని దర్శనం చేసుకున్నప్పుడు మనకి తెలియకుండా రకరకాల ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. లోపల అనేక రకాల ఎలక్ట్రోమాగ్నెటిక్ రియాక్షన్స్, బయోకెమికల్ రియాక్షన్స్, ఇవన్నీ రకరకాల ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ ప్రకృతి కానీ తర్వాత భగవంతుడు కానీ మన మీద ఒక మేలు చేశాడు. ఏంటి అంటే ఈ శరీరాన్ని పైన ఉండేటటువంటి స్కిన్ ఏదైతే ఉందో దీనికి కలర్ ఇచ్చేసి దాని ఒక కవచం లాగా లోపల ఉండే భాగాలని కాపాడేటటువంటి ప్రక్రియని, శరీర నిర్మాణాన్ని ఇలా జరిగించాడు. అదే ఒకవేళ లోపల ఉండే భాగాలు బయట ఉండి ఈ బయట ఉండాల్సిన చర్మం లోపల ఉంటే ప్రతి ఒక్క మనిషి పరిస్థితి ఏంటి అంటే, ఇది ఎందుకు గౌతమ బుద్ధుడు ఇంత విశ్లేషించి శరీరం గురించి ఎందుకు చెప్పాడంటే, శరీరాన్ని అసహించుకోవాలని కాదు, శరీరం యొక్క సత్యాన్ని అర్థం చేసుకోమని. ఈ భౌతిక దేహం యొక్క సత్యం అనేది మనకి అవగాహనకు వస్తే, భౌతిక దేహం యొక్క ఆ యొక్క స్థితి అనేది మనకు అర్థమైతే దీని నుంచి మనం విముక్తి అయిపోతాం. ఎందుకంటే అన్లెస్ అంటిల్ మనిషికి ఒక సత్యం అనేది అర్థం కానప్పుడు దాని వెంబడ బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. అదే స్వర్గంలాగా జీవిస్తూ ఉంటారు. కానీ దాని అంతరంగిక సత్యం అర్థమైపోయినప్పుడు ఆటోమేటిక్గా దాని నుంచి మనిషి విముక్తి అయిపోతాడు అనమాట. సో ఎప్పుడైతే దాని నుంచి విముక్తి అయిపోతాడో ఆటోమేటిక్గా మనిషి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి లోపల చూస్తుంటే మనకి అనేక రకాల ప్రక్రియలు, అనేక రకాలమైనటువంటి అలజడులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది జరుగుతున్నటువంటి క్రమంలో మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకొని ముందుకెళ్తామో ఆటోమేటిక్గా మనం దీని నుంచి విముక్తి కావడం జరుగుతుంది. కాబట్టి సాధకుడికి ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తన శరీరం గురించి కూలంకుషంగా అనుభవపూర్వకంగా ధ్యానంలో ఉన్నప్పుడు కలిగేటటువంటి శారీరక అనుభవాలన్నీ కూడా ఒక సాక్షి భావనలో, ఒక ద్రష్టా భావనలో ఎప్పుడైతే ఒకదాని పట్ల ద్వేషం లేకుండా, ఒకదాని పట్ల ఆసక్తి లేకుండా ఎప్పుడైతే రెండిటిని సమానంగా చూడగలుగుతాడో, ఏ అనుభవాన్నైనా సమానంగా స్వీకరించగలుగుతాడో, ఒక సమతా భావనలో ఉండగలుగుతాడో, అప్పుడు ఏమైపోతుందంటే తనకి తన శరీరం యొక్క సత్యం అనేది అర్థమైపోతుంది. ఎప్పుడైతే శరీరం యొక్క సత్యం అనేది ఎప్పుడైతే అర్థమైపోతుందో అప్పుడు ఏమైపోతుందంటే
ఆటోమేటిక్గా మనిషి దీని నుంచి విముక్తి కావడం జరుగుతుంది అని చెప్పి గౌతమ బుద్ధుడు శరీరం గురించి, శరీరంలో ఉండేటటువంటి తత్వాల గురించి, దాని తర్వాత మన శరీరంలో జరిగే ప్రక్రియల గురించి, తర్వాత మనసు శరీరం అనేది ఎలా ఒక అనుసంధానంతో పనిచేస్తూ ఉంటుంది, ఈ యొక్క ప్రక్రియ గురించి తను చాలా స్పష్టంగా విశ్లేషణాత్మకంగా చెప్పడం జరిగింది ధమ్మపదంలో. ఎందుకంటే ఇది అర్థం చేసుకొని ఎప్పుడైతే మనుషులు ముందుకెళ్తారో అప్పుడు ఏమైపోతుందంటే ఈ యొక్క దేహ భ్రాంతి నుంచి బయటికి వస్తారు అని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగిందనమాట. సో ఎవరైతే శారీరక ధర్మాలని అర్థం చేసుకొని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు మానసికమైనటువంటి ధర్మాల్లోకి వెళ్తారనమాట. ఇక మనస్సు పరిధిలోకి వచ్చాక అంటే శరీరం మనస్సు అనేది ఒక మమేకత్వంలో వెళ్తూ ఉంటుంది. శరీరంలో ఏదైనా అలజడి జరిగిందనుకోండి, మనసు అనేది ప్రభావితం అవుతూ ఉంటుంది. మనస్సులో ఏదైనా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు బాడీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ రెండు అనేవి కూడా ఒక హార్మోనియస్గా కలిసి ఇంట్యూషన్లో వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మానసిక ధర్మాలు ఏంటి? ఇప్పటిదాకా మనం శారీరక ధర్మాలు, శరీరం అనేది ఎలా పనిచేస్తూ ఉంటుంది అని దాని గురించి మనం తెలుసుకున్నాం. మరి మానసిక ధర్మం ఏంటి అంటే, మనసు అంటే ఏంటి? ఒక విధంగా చెప్పాలి అంటే మనసు ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే మన సంస్కారాలు, మన వాసనలు, మన కోరికలు, స్పర్ధలు, తర్వాత ఈ ప్రపంచంలో ఉండేటువంటి అట్రాక్షన్స్, పేరు, ఊరు, తర్వాత మన కులము, మతము, ప్రాంతము, దేశకాల పరిస్థితులు, ఆల్ దిస్ కంప్రైజెస్ మైండ్. సో కాబట్టి ఈ మనసు అనేది ప్రతి మనిషిని డామినేట్ చేస్తూ ఉంది అన్నమాట. అంటే ప్రపంచంలో బ్రతికే మనుషులకు కూడా మనసు అనేది ప్రధానమైపోయింది. అదేవిధంగా ఆధ్యాత్మిక యాత్ర చేసే వాళ్ళకి, ధ్యాన సాధన చేసే వాళ్ళకి కూడా మనసు అనేది ఒక పెద్ద ఆటంకం అయిపోయింది. అందుకే గౌతమ బుద్ధుడు ఏమంటాడంటే మనసు అనేది సుఖానికి, దుఃఖానికి మూల కారణం అని చెప్పి చెప్తాడనమాట. అంటే ప్రతి వాళ్ళు ఒక రోగగ్రస్తమైన మనసుని తీసుకొని వెళ్తున్నారు. మనసు ఎందుకు రోగగ్రస్తమై ఉంది అంటే మనసు యొక్క స్వభావం ఎలా అయిపోయిందంటే మంచి జరిగితే మంచికి స్పందిస్తూ ఉంటుంది, తర్వాత చెడు జరిగితే చెడుకి స్పందిస్తూ ఉంటుంది. అంత స్పందనలే కానీ దానికి ఒక సమతా భావన లేదు, ఒక ప్రజ్ఞ లేదు. సో ఇలా లేకపోవడం వల్ల ఏమైపోతుందంటే మనసు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్ళిపోతూ ఉన్నాడు. దానివల్ల ప్రపంచంలో రకరకాల అనర్థాలకి కారణమవుతున్నాడు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే మనసు అనేది ఒక పెద్ద ఇంద్రియం. ఒక విధంగా చెప్పాలంటే మనసు అనేది కూడా ఒక ఇంద్రియమే. సో దీన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి ఒక స్థిత ప్రజ్ఞలోకి రావడం జరుగుతుంది, ఒక సమతా భావనలోకి రావడం జరుగుతుంది అన్నమాట. సో మనసు గురించి ఎస్పెషల్లీ చెప్పుకోవాలి అంటే ఏంటంటే దీంట్లో 4 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంటలెక్ట్ మైండ్ అంటే బుద్ధి, రెండవది ఏంటంటే అన్కాన్షియస్ మైండ్ అంటే అచేతన మనసు, తర్వాత చేతన మనసు కాన్షియస్ మైండ్, ఇక 4వది ఏంటంటే వేదన అంటే ఏదైతే అనుభవం జరుగుతుందో అది వేదన, ఇక లాస్ట్ది ఏంటంటే సంస్కారం అంటే అంతర్మనస్సు. అంటే జీవితంలో ఒక సంఘటన జరిగినప్పుడు ఈ యొక్క చేతన మనస్సు అనేది జీవితంలో ఒక సంఘటన జరిగినప్పుడు ఈ బుద్ధి ఏం చేస్తుందంటే ఆ సంఘటనని గుర్తుపట్టడం జరుగుతుంది అనమాట. ఏదో జరుగుతోంది అని చెప్పి ఐడెంటిఫికేషన్ చేస్తుంది. ఈ ఐడెంటిఫికేషన్ చేసిన దాన్ని ఈ యొక్క సంజ్ఞ ఏం చేస్తుంది అంటే కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే ఆ జరిగిన సంఘటన ఇది మంచా ఇది చెడా అని చెప్పి ఒక విశ్లేషణ చేస్తారు, ఒక జడ్జిమెంట్ ఇస్తూ ఉంటుంది. సో ఈ మంచి చెడు అనుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఈ ఒక వేదన ఉంటుంది. అంటే వేదన అంటే ఏంటంటే ఒక అనుభవం. ఈ మంచి చెడు అన్నప్పుడు శరీరం పైన ఒక అనుభవం కలుగుతుంది. మంచి అనుకున్నప్పుడు ఒక ప్లెజెంట్ సెన్సేషన్ రావడం జరుగుతుంది, చెడు అనుకున్నప్పుడు ఒక అన్ప్లెజెంట్ సెన్సేషన్ అంటే ఒక ఉత్తేజన, ఒక పర్సెప్షన్ రావడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు ఈ అనుభవం ఎప్పుడైతే జరుగుతుందో శరీరం పైన ఆటోమేటిక్గా అంతర్మనసు ఏం చేస్తుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే ఈ మంచి అనుకునే దాని పట్ల ఆసక్తిని పెట్టేసుకుంటుంది, అదేవిధంగా చెడు అనుకునే దాని పట్ల ఒక విరక్తిని పెట్టేసుకుంటుంది అనమాట. సో కాబట్టి ఈ మంచి చెడుల మధ్యలో ఈ మనసు అనేది ఊగిసలాడుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మనసు అనేది ఎప్పుడు కూడా ఈ ద్వైతంలో ఉండేటటువంటి మనస్సుని ఒక ఏకత్వంలోకి, ఒక వన్ పాయింటెడ్నెస్లోకి తీసుకురావాలంటే
సాధకుడికి సాధన చేసేటప్పుడు ఒక సమతా భావన, ఒక స్వీకార భావము అనేది చాలా అవసరం. ఎందుకంటే శరీరం మనసు రెండు ఒకదానికొకటి ప్రభావితమయ్యి జీవితం అనేది నడుస్తుంది ఈ ప్రపంచంలో. అంటే ప్రపంచ యాత్ర ముఖ్యంగా ఎట్లా జరుగుతుందంటే శరీరం మనసు మమేకత్వంలో నడుస్తున్నాయి కాబట్టి ఈ ప్రపంచంలో మనం యాత్ర చేస్తున్నాం. ఇప్పుడు మన శరీరంలో జరిగేటటువంటి పంచభూతాల యొక్క అనుభవం కూడా ఎట్లా జరుగుతుంది, పంచతత్వాల యొక్క అనుభవం కూడా ఎట్లా జరుగుతుంది, దీని పట్ల కూడా అంటే కేవలము జీవితంలో జరిగే సంఘటనలు, ప్రపంచంలో జరిగే సంఘటనలని మంచి చెడు అనుకోవడమే కాకుండా ధ్యానంలో కూర్చున్నప్పుడు మన లోపల జరిగేటటువంటి సంఘటనలు, ఈ పంచభూతాల యొక్క అనుభవం కావచ్చు, పంచతత్వాల యొక్క అనుభవం కావచ్చు, అదేవిధంగా ఈ శరీరంలో ఉండేటటువంటి ఈ యొక్క నెగటివిటీస్ యొక్క అనుభవం వచ్చినప్పుడు ఒకదాని పట్ల ఆసక్తిని పెట్టుకుంటోంది, ఒకదాని పట్ల ద్వేషాన్ని పెట్టుకుంటోంది. అంటే అనుభవాల విషయంలో స్వయానికి వచ్చినప్పుడు ఈ ధ్యానంలో వచ్చే అనుభవాల విషయంలో కూడా ఈ యొక్క రాగద్వేషాలని మనసు అనేది పెంచుకుంటోంది సాధన పేరు మీద. సో ఇట్లా సాధకుడు ఈ మంచి చెడులని దాటలేక, ఈ ద్వైతాన్ని దాటలేక అద్వైతంలోకి వెళ్ళలేకపోతున్నాడు, ఒక వన్నెస్లోకి వెళ్ళలేకపోతున్నాడు. తెల్లారి లేస్తే బాడీ మైండ్ ఈవెన్ ప్రపంచంలో బ్రతికే వాళ్ళు అలాగే ఉన్నారు, సాధన చేసేవాళ్ళు కూడా ఈ శరీరం మనసు పరిధిని దాటలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఒక ప్రజ్ఞ లేక, ఒక అవగాహన లేక, దాని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోలేక వాళ్ళు ఈ పరిధిలోనే ఉండిపోతున్నారు అన్నమాట. సో కాబట్టి మనం సాధన ఎందుకు చేస్తున్నాము, ధ్యానం ఎందుకు చేస్తున్నాము అంటే ఈ అంతర్మనస్సు యొక్క స్వభావం అనేది మార్చడానికి. అంతర్మనస్సు యొక్క స్వభావం అనేది ఎలా ఉంది, అది ఉంటే గతంలోనే ఉంటుంది, లేదంటే భవిష్యత్తులో ఉంటుంది, కానీ వర్తమానంలో ఉండదు. సో ఈ గతం భవిష్యత్తుల మధ్యలో ఊగిసలాడేటటువంటి ఈ మనస్సుని వర్తమానంలో స్థిరం చేయడమే సాధన. ఎప్పుడైతే మనం వర్తమానంలో స్థిరమైపోతామో, వర్తమానంలో ఎస్టాబ్లిష్ అయిపోయినప్పుడు మనం ఒక సత్యాన్ని అర్థం చేసుకుంటాము. ఎందుకంటే గతం భవిష్యత్తులో ఉన్నప్పుడు మనకి కళ్ళ ముందు కనిపించేటటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోలేం. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు ఏమైపోతుంది, గతం తాలూకు అనుభవాలని బేరీజు వేసుకుంటా, ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది అని చెప్పి దాన్ని విశ్లేషణ చేసుకుంటా మనసు ఉన్నప్పుడు వాస్తవంగా ఉండేటటువంటి ఆ స్థితిని మనం అర్థం చేసుకోలేం, వర్తమానంలో ఉండే స్థితిని అర్థం చేసుకోలేం. అదేవిధంగా భవిష్యత్తు గురించి ఊహలో తెలియనప్పుడు, భవిష్యత్తు యొక్క భ్రమల్లో బతికినప్పుడు కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోలేం. కాబట్టి మనిషి జీవించాల్సింది ఎక్కడ, వర్తమానంలో జీవించాలి. వర్తమానమే ప్రధానమైనది. ఇప్పుడు గతం అనేది ఎంత మంచిదైనా ఎంత చెడ్డదైనా ఆ క్షణం అనేది అక్కడ గడిచిపోయింది. సో గడిచిపోయిన క్షణం అనేది తిరిగి రాదు. అదేవిధంగా భవిష్యత్తు అనేది ఒక ఊహ, ఒక కల్పన, వర్తమానంలో వస్తే తప్పించి మనం ఆ క్షణాన్ని మనం అనుభవించలేం. కాబట్టి అసలు భవిష్యత్తు అనేది ఏమీ లేదు, ఉన్నది ఒక్కటే వర్తమానం. గతం లేదు, భవిష్యత్తు లేదు, ఉన్నది ఒకటే వర్తమానం. ఎప్పుడైతే ఒక సాధకుడు వర్తమానంలో ఎస్టాబ్లిష్ అయ్యి ఈ క్షణం జరుగుతున్నటువంటి సత్యాన్ని ఎప్పుడైతే అవగాహన చేసుకుంటాడో, సత్యాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో, అప్పుడు ఏమైపోతుందంటే తను ఒక జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. అందరు ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ సాధనలో ఉండేవాళ్ళు ఏదేదో ఊహిస్తూ ఉంటారు. ధ్యానం అంటే ఇంత ఆనందకరమైన స్థితి, ధ్యానం అంటే చాలా బ్లిస్ఫుల్ స్టేట్, ధ్యానం అంటే ఒక అభూత కల్పన, రకరకాల మంచి మంచి అనుభవాలు వస్తాయి అని చెప్పి స్టార్టింగ్లో సాధన చేసేటప్పుడు సాధకుడు ఈ యొక్క ఇల్యూజన్స్లో ఎక్కువ ఉంటాడనమాట. కానీ ఆ అనుభవాలు వస్తాయి, మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ అవుతాయి. బట్ ఎప్పుడు అవుతాయి, ఫస్ట్ మీ శరీర శుద్ధి మనశుద్ధి జరగాలి కదా. శరీర శుద్ధి జరగనంత కాలము ఆటోమేటిక్గా ఆ అనుభవానికి మనిషి వెళ్ళలేడు. కాబట్టి శరీరంలో ఏదైతే నెగిటివిటీస్ ఉన్నాయో నెగిటివిటీస్ యొక్క అనుభవమే ఫస్ట్ జరుగుతుంది. అంటే ఒక విధంగా ధ్యానం అంటే ఏంటి, మెడిటేషన్ అంటే ఏంటంటే మనసుని డిగ్ చేయడం, ఒక విధంగా మనసుని అంతర్మదనం చేసుకోవడం. అంతరంగికల్లోకి ప్రవేశించినప్పుడు మొట్టమొదట పెరిఫెరీగా ఏదైతే ఉన్నాయో, పెరిఫెరీగా అయితే చెత్తా చెదారం ఏదైతే ఉందో అదే ఫస్ట్ కనబడతా ఉంటుంది. కానీ ఒక సాధకుడు ఏం చేస్తాడు, వాటన్నిటిని చూసి భయపడిపోతాడు అనమాట. అరే ఎన్నాళ్ళు చేసినా ఇదే నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, ఈ బాధలు, తర్వాత వీటితోనే మనం సతమతం అయిపోతున్నాం కదా, ఇంకా పరమసత్యాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటాం, ఆనందకరమైన స్థితి ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలామంది ఈ సాధన పేరు మీద కూడా ఒక ద్వేషాన్ని పెంచేసుకుంటూ ఉంటారు.
సో కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్క స్థితిని, ప్రతి ఒక్క పరిస్థితిని మనం ఎప్పుడైతే స్వీకరించి యాక్సెప్ట్ చేసి మనం దాన్ని పాజిటివ్గా తీసుకొని ఆ స్థితిని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం దాని నుంచి బయటకు వచ్చేస్తాం. మీరు ఎంత ఆ నెగిటివిటీస్ పట్ల ఎంత మీరు ద్వేషాన్ని పెంచుకుంటే మీకు అంత పెరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు ఎంత పాజిటివ్గా తీసుకుంటే మీకు అంత అది దాని నుంచి మీరు విముక్తి కావడం జరుగుతుంది అని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి మనసు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని ఎవరైతే జీవిస్తారో అప్పుడు మానసికమైనటువంటి ఈ యొక్క ధర్మాలలో వెళ్ళడం జరుగుతుంది. ఈ మానసికమైనటువంటి ధర్మాలను ఎప్పుడైతే అర్థం చేసుకొని ముందుకెళ్తారో ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే వాళ్ళు శరీరం మనసు పరిధి దాటుతారు. శరీరం మనసు పరిధి దాటాక అక్కడ నిజమైనటువంటి బ్లిస్ఫుల్ స్టేట్లోకి ఎంటర్ అవుతారు. సో అప్పటిదాకా స్టార్టింగ్లో వచ్చేటటువంటి ఈ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా సాధకుడు చాలా ఓపికగా, ఒక సహనశీలతతో, తర్వాత ఒక పేషెన్స్తో దాన్ని దాటి ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ప్రపంచయాత్ర చేయడం వేరు, కళ్ళు తెరిచి ప్రపంచయాత్ర చేయడం వేరు, కళ్ళు మూసుకొని అంతర్యాత్ర చేయడం వేరు. దీనికి దానికి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే ప్రపంచంలో మనం ఎలాగైనా బ్రతికేయచ్చు, కానీ అంతర్యాత్ర చేయాలంటే తప్పకుండా మనిషికి చాలా ఓపిక ఉండాలి, ఒక పరాక్రమం ఉండాలి, ఒక ప్రజ్ఞ ఉండాలి, ఒక సమతా భావన ఉండాలి, అదేవిధంగా ఒక విధమైనటువంటి ఓపిక ఉండాలి. తొందరపడితే పనులు కావు. ఎందుకంటే ఇది చాలా ధైర్యంతో, ఓపికతో, చాలా అటువంటి పరాక్రమంతో చేసేటటువంటి పని. ఇప్పుడు ప్రపంచాన్ని జయించడం చాలా ఈజీ, ఎవరైనా ప్రపంచాన్ని జయిస్తారు, కానీ స్వయాన్ని జయించడం అనేది చాలా కష్టమైన పని. అదొక వీరత్వానికి సంబంధించినటువంటి వర్క్ అన్నమాట. అందుకే స్వయాన్ని జయించిన వాళ్ళని ఏమంటారు? మహావీరుడు అంటారనమాట. ప్రపంచ వీరులు ఎవరైనా కావచ్చు, కానీ మహావీరుడు ఎట్లా అవుతాడంటే స్వయాన్ని ఎవరైతే జయిస్తారో వాళ్ళు ప్రపంచంలో గొప్ప వీరులు అని చెప్పి అంటారనమాట. ఎందుకంటే స్వయాన్ని జయించడం అనేది చాలా కష్టమైన పని. దానికి మనిషికి చాలా ఓపిక కావాలి, చాలా ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఒక్కొక్క అడుగుని, తర్వాత వేసేటటువంటి ఒక్కొక్క అడుగుని చాలా జాగ్రత్తగా వేయాలి, జాగృతిలో వేయాలి, చాలా ఓపికతో వేయాలి. అలా వేసినప్పుడే ఒక సాధకుడు తన గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరగలుగుతాడు. కాబట్టి మానసికమైనటువంటి ధర్మాలని, మనసుని అర్థం చేసుకొని ఎవరైతే ముందుకెళ్తారో, ఇప్పుడు ఒక విషయం గురించి మనం విముక్తి పొందాలి, తర్వాత ఒక సంఘటన నుంచి మనం బయటపడాలి అంటే ఆ సంఘటన పట్ల మనం వ్యామోహం పెంచుకోవడం ద్వారా, సంఘటన పట్ల మనం ద్వేషాన్ని పెంచుకోవడం ద్వారా మనం దాని నుంచి బయటపడం. అసలు అది ఎందుకు జరుగుతోంది, దాని యొక్క వాస్తవికత ఏంటి, దాని యొక్క సత్యం ఏంటి, తర్వాత దాని పూర్వాపరాలు ఏంటి, అసలు అది జరగడానికి కారణం ఏంటి, అది దేనివల్ల వస్తోంది, తర్వాత దాని నుంచి మనం ఎలా విముక్తి కావాలి అని చెప్పి ఒక అండర్స్టాండింగ్తో ఎప్పుడైతే ఒక సాధకుడు ముందుకెళ్తాడో అప్పుడు దాని నుంచి బయటపడగలుగుతాడు. సో ఈ విషయాలని అర్థం చేసుకొని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు ఆటోమేటిక్గా ఈ యొక్క మానసిక ధర్మాలని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే శరీరం మనసు పరిధి దాటడం అనేది చాలా ముఖ్యం. ఇది దాటకపోతే మనిషికి హృదయ వికాసం అనేది జరగదు, అదేవిధంగా చైతన్య వికాసం అనేది కూడా జరగదు. ఇప్పుడు కళ్ళ ముందు కనిపించేటటువంటి శరీరము, మనసులో వచ్చేటటువంటి ఆలోచనలు కానీ, అలజడులు కానీ, దీన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోలేనప్పుడు ఇంతకంటే సూక్ష్మంగా ఉండేటటువంటి భావాలను ఎలా అర్థం చేసుకుంటారు, ఈ యొక్క పర్సెప్షన్స్ని ఎలా అర్థం చేసుకుంటారు, హృదయ స్పందనలను ఎలా అర్థం చేసుకుంటారు, అది ఇంకా చాలా సూక్ష్మంగా ఉంటుంది. సో ఈ మనసు యొక్క వేగాన్ని పట్టుకోవడమే అతి సూక్ష్మమైనటువంటి పని. ఇంకా హృదయ పరిధిలోకి వెళ్ళాక భావాలు అనేవి ఇంకా సూక్ష్మంగా ఉంటాయి, ఇమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ ఇంకా సూక్ష్మంగా ఉంటాయి. దాన్ని ఎలా పట్టుకుంటారు? కాబట్టి జాగృతి, ఇక్కడ ఏం కావాలి? జాగృతి కావాలి, మనిషికి స్మృతి రావాలి, స్వయం మీద ఒక అవగాహన రావాలి. అంటే శరీరం పట్ల, మనసు పట్ల ఒక అవేర్నెస్తో మనం ఎప్పుడైతే ఉంటామో, క్షణక్షణం జాగరూకతతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఈ శరీరం మనసు పరిధి మనము దాటడం జరుగుతుంది. ఈ శరీరం మనసు పరిధి దాటాక శారీరక మానసిక ధర్మాలను మీరు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరు నెక్స్ట్ స్టేజ్లోకి ఎంటర్ అవుతారు. అంటే ఈ
మనస్సు అనేది ఒక విధంగా చెప్పాలంటే దీనికి చాలా పెద్ద యాంగిల్స్ ఉంటాయి, దీనికి డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే దీన్ని బుద్ధుడు మనస్సుని ఏమంటారంటే మారుడు అని చెప్పి అంటాడనమాట. మారుడు అంటే ఏంటి అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమింపజేసేదని అర్థం. అంటే ఒక విధంగా చెప్పాలంటే సత్యాన్ని అసత్యం లాగా, అసత్యాన్ని సత్యం లాగా చూపిస్తూ మనిషిని ఒక భ్రమలో పడేసేది అనమాట మనసు అనేది. సో ఇది అనేక రకాలైనటువంటి ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తుంది మనిషి చుట్టూ. ఒక సాధకుడు సాధన చేస్తున్నప్పుడు ఇలాంటి భ్రమలకు చాలా లోనైతా ఉంటాడు. సో దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడైతే ఈ భ్రమల నుంచి మనిషి బయటపడతాడో అప్పుడు ఒక సత్యాన్ని అర్థం చేసుకుంటాడు అని చెప్పి మనకి రకరకాల ఎగ్జాంపుల్స్తో చెప్పడం జరిగిందనమాట. అంటే అందుకే ఏం చెప్తారంటే ఏ మనిషి అయితే ఒక నిర్మలమైన మనసుతో, నిశ్చలమైన మనసుతో తను ఏ పని చేసినా, తర్వాత తను ఎలాంటి సాధన చేసినా తను తన గమ్యాన్ని చేరుతాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే అపవిత్రమైన మనస్సుతో, తర్వాత అపవిత్రమైన శరీరంతో ఎంత మంచి పని చేసినా కానీ మనిషి ఎటు చేరలేడు అని చెప్పి చెప్తారనమాట. అంటే ఇక్కడ మనసు అనేది సుఖానికి దుఃఖానికి మూల కారణం లాగా ఉంది కాబట్టి ఈ మనసుని అవగాహన చేసుకొని ఎవరైతే జీవిస్తారో, మనసుని అర్థం చేసుకొని ఎవరైతే జీవిస్తారో, దాని యొక్క స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకొని జీవిస్తారో వాళ్ళు ఒక సత్యాన్ని అర్థం చేసుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఈ మనసు అనేది ఎన్ని ప్రలోభాలకి లోను చేస్తూ ఉంటుంది మనిషిని, ఎన్ని రంగులు చూపిస్తుంది, ఎన్ని హంగులు చూపిస్తుంది. తర్వాత ఈవెన్ మనకి అనుభవాల విషయంలో కూడా శరీరం మనసు పరిధిలో జరిగేటటువంటి ఒక సూక్ష్మమైన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా ఒక భ్రమలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇదే నిజము, ఇదే గమ్యము, ఇదే లక్ష్యము, వచ్చేసాము అని చెప్పి సాధకుడిని ఊరిస్తూ ఉంటుంది మనసు అనేది. బట్ ఆ ప్రలోభాలకి లొంగకుండా, అందుకే మనకి కొన్ని శాస్త్రాలలో ఏం చెప్తారంటే ఆధ్యాత్మిక సాధనకి ఆరంభమే కానీ అంతం ఉండదని అంటారు. ఇది ఒక అనంతమైన యాత్ర. ఈ అనంతమైన యాత్రలో ఇదే గమ్యము, ఇదే లాస్ట్ అని చెప్పి మనం చెప్పలేం. అందుకే ఏమంటారు, నేతి అంటారు. అంటే ఇది కూడా కాదు, అది కూడా కాదు, అతి అనేది ఎక్కడ పనికిరాదు, మధ్యస్థంగా వెళ్ళాలి. అల్టిమేట్ గోల్ రీచ్ అయ్యేదాకా జర్నీ అనేది ఆపకూడదు అని చెప్పి చెప్తారనమాట. చేరవేతి ఇంకా ముందుకెళ్ళాలని అంటారు. వీటన్నిటికీ ఒక బేస్ ఎక్కడుంది, వీటన్నిటికీ ఒక టార్గెట్ ఎక్కడ ఉంది అంటే వర్తమానం. గతం భవిష్యత్తుల మధ్యలో ఊగిసలాడుతున్నంతసేపు మనిషికి ఒక సత్యం అనేది అర్థం కాదు. ఒక వర్తమానంలో స్థిరమైపోయినప్పుడు, వర్తమానంలో ఒక విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి ఒక స్థితప్రజ్ఞలోకి రావడం జరుగుతుంది, ఒక సమతా భావనలోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక స్థితప్రజ్ఞ సమతా భావనలోకి వస్తాడో అప్పుడు మనిషికి ఒక అవగాహన వస్తుంది అనమాట, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు శరీరాన్ని మనసుని అర్థం చేసుకొని, శారీరక మానసిక ధర్మాలని అర్థం చేసుకొని వాళ్ళు జీవించినట్లయితే శరీరం నుంచి మనసు నుంచి విముక్తి పొందుతారు. అట్లా విముక్తి పొందిన వాళ్ళు మెల్లిమెల్లిగా హృదయంలోకి ప్రవేశిస్తారు. ఈ హృదయంలో ఏముంటాయి, భావాలు ఉంటాయి, హృదయ స్పందనలు ఉంటాయి. సో ఈ భావాలని, హృదయ స్పందనలని ఎవరైతే అర్థం చేసుకుంటారో, అంటే వాస్తవానికి భావం అనేది చాలా ప్రధానమైనది, భావం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. అందుకే జనరల్గా హృదయంలో ఒక భావన వస్తుంది. ఆ భావం అనేది మెల్లిమెల్లిగా మనసు పరిధిలోకి వచ్చాక ఒక ఆలోచన అవుతుంది. ఈ ఆలోచన అనేది మెల్లిమెల్లిగా శరీర పరిధిలోకి వచ్చాక ఒక కర్మ అయిపోతుంది అనమాట. కాబట్టి భావమే ప్రధానం. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారం కూడా మనిషికి కర్మ ఫలితం అనేది ఎలా వస్తుంది అంటే ఈ విశ్వశక్తి కావచ్చు, ధర్మం కావచ్చు, ఈ విశ్వం యొక్క ధర్మం కావచ్చు, ఒక మనిషికి కర్మ ఫలితం ఎట్లా వస్తుంది అంటే భావాన్ని బట్టే వస్తుంది. భావం అనేది ప్రధానమైనది. అంటే మీరు ఒక పవిత్రమైన భావనతో ఏం ఆలోచించినా, ఎలాంటి కర్మ చేసినా ఆనందం అనేది ఎన్నడూ వీడని నీడలాగా మీ వెంబడి వస్తూ ఉంటుంది. ఒక అపవిత్రమైన భావన మనసులో పెట్టుకొని మీరు ఆలోచనలు కరెక్ట్గా ఉన్నా,
కర్మలు కరెక్ట్గా ఉన్నా కానీ అది వేస్ట్. భావమే ప్రధానం. భావంతోనే కర్మ ఫలితం అనేది వస్తుంది. కాబట్టి అందుకే ఏమంటారు, యద్భావం తద్భవతి అంటారు. మన భావం ఎట్లా ఉంటే మన గతి అట్లా ఉంటుంది, మన భావం ఎట్లా ఉంటే మన జీవిత విధానం అట్లా ఉంటుంది. కాబట్టి భావాన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి అంటే, భావం కరెక్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆలోచనలు మంచిగా ఉంటాయి, ఆలోచనలు బాగున్నప్పుడు ఆటోమేటిక్గా కర్మలు కూడా బాగుంటాయి. ఈ కాయిక వాచిక మానసిక కర్మలు క్లియర్ కావాలంటే భావం అనేది ప్రధానమైనది. సో ఈ అంతర్మనస్సులో తర్వాత ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉండేది ఏంటంటే భావనలు అన్నమాట. సో ఈ భావం, ఈ రాగము, ద్వేషము, ఆసక్తి, విరక్తి అనేటటువంటి భావం అనేది మన శరీరం పైన ప్రభావితం చూపిస్తోంది, మన జీవితం పైన ప్రభావితం చూపిస్తోంది, అదేవిధంగా భౌతిక ప్రపంచం మీద ప్రభావితం చూపిస్తున్నాయి. ఇది చూపించి మనిషిని బయట ప్రపంచంలో ఎదగనీయకుండా, అదేవిధంగా అంతర్ప్రపంచంలో అంతర్యాత్ర చేయనీయకుండా, ఒక సాధకుడు ధ్యానంలో ఎదగనీయకుండా ఈ మనసు అనేది రకరకాల పరిభ్రమణలకు లోనై, రకరకాలమైనటువంటి స్థితులకు లోనై మనసు అనేది అనేక రకాలుగా మనిషిని ఇబ్బంది పెడుతోంది. కాబట్టి మనిషి ప్రపంచంలో ఎదగాలన్నా, అదేవిధంగా ధ్యానంలో ఎదగాలన్నా ఏం కావాలి అంటే ఈ మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవాలి, మనసుని జయించాల. మనసుని జయించడం అంటే ఏంటి? మనసుని నశింపజేయడం కాదు, మనసుని ద్వేషించడం కాదు, మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే సెల్ఫ్ మాస్టరీ రావాలన్నమాట. అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ ఏం చేస్తాము, మన అవసరమైతే వాడుకుంటాం, లేదంటే స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పడేస్తాం. అదేవిధంగా మనకి ధ్యానంలో ఉన్నప్పుడు, అంతర్యాత్రలో ఉన్నప్పుడు మనసుని కూడా స్విచ్ ఆఫ్ చేసేటటువంటి ఆర్ట్ని నేర్చుకోవాలి. అంటే మీరు ఆలోచించమంటేనే మనసు ఆలోచించాలి, తర్వాత మీరు ఏదైనా ఈ పని చెయ్యి అంటేనే చెయ్యాలి, అవసరం లేదంటే కామైపోవాలి మనసు. ఆ స్థితికి ఒక సాధకుడు చేరుకునేంత వరకు తనకి కష్టాలన్నీ వస్తూ ఉంటాయి మైండ్తో. అంటే ఆ సెల్ఫ్ మాస్టరీ, మనసు మీద ఆధిపత్యం వచ్చేంత వరకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఒక సాధకుడికి వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని, శారీరక మానసిక ధర్మాలని అర్థం చేసుకొని ఒక సాధకుడు ముందుకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా తను దాని నుంచి విముక్తి అయిపోతాడు. కాబట్టి ప్రతి ఒక్క ధ్యాని ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించండి. ఆలోచించి ఇది, ఎందుకంటే ప్రతి ఒక్క సాధకుడికి అనుభవంలో వస్తూనే ఉంటాయి, అనుభవంలో జరుగుతూనే ఉంటాయి. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. జనరల్గా 5-6 ఇయర్స్ నుంచి సాధన చేస్తున్న వాళ్ళు, స్టార్టింగ్లో చేసే వాళ్ళకి ఇదంతా నార్మల్గా జనరల్గా ఎక్స్పీరియన్సెస్లో వస్తూ ఉంటాయి. సో దీని పట్ల మీరు ద్వేషాన్ని పెంచుకోవద్దు, మంచి అనేదానికి పట్ల ఆసక్తి పెంచుకోవద్దు, చెడు అనేది పట్ల ద్వేషాన్ని పెంచకుండా రెండింటిని సమానంగా స్వీకరించి రెండింటిని ఒక సమతాభావంతో మీరు ఎప్పుడైతే చూస్తారో, మీరు అప్పుడు ఈ శారీరక మానసిక ధర్మాలని అర్థం చేసుకొని ఎప్పుడైతే మీరు సాధనలో ముందుకెళ్తారో అప్పుడు మీకు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ ధమ్మానుపස්සనలో ఒక్కొక్క దాని ధర్మం గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ధమ్మానుపස්සనని చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఒక విధంగా చెప్పాలంటే. ఇక్కడ మనకి రకరకాల ఎక్స్పీరియన్సెస్ గురించి, దాని గురించి మనము చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట దీంట్లో. కాబట్టి శారీరక మానసిక ధర్మాలని అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలి. తర్వాత అదేవిధంగా శరీరం మనసు పరిధి దాటాలి, విదేహీ అవస్థలోకి రావాలి, మనసుని జయించాలా, మనసు పైన ఆధిపత్యం రావాలి, సెల్ఫ్ మాస్టరీ రావాలి. అంటే తప్పకుండా ఈ శరీర మనసు యొక్క ధర్మాలని, స్వభావాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళినప్పుడు ఒక సాధకుడు తప్పకుండా ఈ పరిధిని దాటుతాడు. ఈ పరిధిని దాటినప్పుడు హృదయ పరిధిలోకి వచ్చాక హృదయ స్పందనలని అర్థం చేసుకొని ఎప్పుడైతే ముందుకెళ్తాడో ఆటోమేటిక్గా తను చైతన్య వికాసం చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు సాధన చేయండి. ఈ అనుభవాలన్నీ వచ్చినప్పుడు మీరు దాన్ని ఒక స్వీకార భావంతో తీసుకోండి, ఒక పాజిటివ్గా తీసుకోండి. దాని పట్ల ద్వేషాన్ని పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏదైనా వచ్చిపోయేదే, అశాశ్వతమైనది. మంచి అయినా కొంతకాలం ఉంటుంది, వెళ్ళిపోతుంది. చెడైనా కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది. సో ఈ కొంతకాలం ఉండి వెళ్ళిపోయే దాని పట్ల ఏం ఆసక్తిని పెట్టుకోవాలి, ఏం ద్వేషాన్ని పెట్టుకోవాలి అని మీరు అనుకున్నప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్గా దాని నుంచి మీరు విముక్తి అయిపోతారు. దాని స్వభావాన్ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో దాని నుంచి విముక్తి అయిపోతారు. కాబట్టి మిత్రులారా, మీరు దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. తర్వాత ఒక అవగాహనతో సాధన చేయండి. నిజంగా మీరు జ్ఞానోదయం పొందాలి అనుకుంటే ఇలాంటి అవగాహనతో సాధన చేయండి. ఎందుకంటే శరీరాన్ని, మనసుని మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేనప్పుడు మనం ముందుకు వెళ్ళలేము.
కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళి మీ యొక్క జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోండి. శారీరక మానసిక ధర్మాలని అర్థం చేసుకోవడానికి గౌతమ బుద్ధుడి జీవితంలో రకరకాల ఎగ్జాంపుల్స్తో తను ఒక ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక్కొక్క వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క పూర్వపరాలను చూసి, ఆయన ఒక మానసిక శారీరక స్థితిని చూసి తనకు ఒక సాధన పద్ధతిని ఇవ్వడం జరిగింది. తను ఒక అవగాహన తీసుకురావడానికి రకరకాల స్టోరీస్ కూడా చెప్పడం జరిగిందనమాట. అంటే కాయక వాచిక మానసిక కర్మలను బట్టి మనిషి జీవితం అనేది ఎట్లా ఉంటుంది అని చెప్పి తను చాలా రకాల స్టోరీస్ ద్వారా తను చెప్పడం జరిగిందనమాట. అందులో ఒక కథని నేను మీకు ఇప్పుడు చెప్తాను. గౌతమ బుద్ధుడి కంటే ముందు తర్వాత మైత్రేయ బుద్ధుడు అని చెప్పి ఒక జ్ఞాని ఉండేవాడు. ఆయన టైంలో ఒక మహర్షి ఉండేవాడు అనమాట. ఆ మహర్షి ఏం చేశాడంటే ఆయన దగ్గరకు వచ్చి సాధన చేస్తూ ఒక ఉన్నతమైన స్థితికి తను వెళ్ళడం జరిగింది. ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాక ఏమైపోయిందంటే తనకి ఒక తెలియనటువంటి, అంటే మనిషి జ్ఞానంలో ముందుకెళ్తున్నప్పుడు ఒక మనిషికి ఒక సరెండర్నెస్, ఒక సమర్పణ భావము, ఒక భక్తిభావం రాలేదనుకోండి, గురువు పట్ల కానీ చేసే సాధన పట్ల కానీ తర్వాత భగవంతుడి పట్ల ఒక భక్తిభావం అనేది రాకపోతే జ్ఞానం అనేది తెలియకుండా ఒక సూక్ష్మమైనటువంటి ఒక అహంకారాన్ని తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా ఆ మహర్షి కూడా అదే జరిగిందనమాట. సో అక్కడ ఏమైపోతుందంటే తను ఇంకా ఎవరి దగ్గర అయితే తను జ్ఞానోదయం పొందాడో, ఆ బుద్ధుడి దగ్గర ఎప్పుడైతే జ్ఞానోదయం పొందాడో తనకి తెలియకుండా ఒక అహంకారం వచ్చేసి ఆ యొక్క మైత్రేయ బుద్ధుడిని తను డామినేట్ చేయడం జరిగిందనమాట. అంటే ఎట్లా అంటే ఆయనకేం తెలీదు, మొత్తం నాకే తెలుసు అని చెప్పి గురువు కంటే తను గ్రేట్ అని భావించడము, ఆయన పరోక్షంగా ఉన్నప్పుడు ఆయన గురించి కొంచెం చెడుగా మాట్లాడము, ఇలా చేయడం వల్ల ఏమైపోయిందంటే తన యొక్క వాణి అనేది అశుద్ధమైపోయింది. వాణి అనేది అశుద్ధమైపోవడం వల్ల ఏమైపోయిందంటే అనుకోకుండా ఒక సంయోగం జరిగినప్పుడు ఆ యొక్క మహర్షి చనిపోవడం జరుగుతుంది ఆ లైఫ్లో. మళ్ళీ ఈ గౌతమ బుద్ధుడి యొక్క పీరియడ్లో ఏమైపోతుందంటే అది ఒక మంచి చేపలాగా పుడతాడు. ఆ మహర్షి ఈ చేపలాగా పుడతాడు అనమాట. సో ఈ ప్రస్తుత టైంలో వచ్చేసరికి ఏమైపోతుందంటే ఒక నదిలో చేపలు పట్టే బెస్తవాడికి ఒక మంచి చేప దొరుకుతుంది అనమాట, చాలా పెద్ద చేప. అది ఎట్లా ఉంటుందంటే దాని శరీరం అంతా కూడా బంగారు వర్ణంతో ఉంటుంది, కానీ అది నోరు తెరిస్తే నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది అనమాట. అది ఆశ్చర్యపోతాడనమాట, అరే శరీరం చూస్తే ఇంత అందంగా బంగారు వర్ణంలో ఉంది కానీ ఇంత దుర్వాసన వస్తుంది, దాని చుట్టూ ఎవరైనా మనుషులు ఉంటే కూడా దాన్ని భరించలేకపోతారు ఆ స్మెల్ని. సో అని చెప్పి ఆ బెస్తవాడు ఏం చేస్తాడంటే ఆ చేపను తీసుకెళ్ళి ఆ రాజు దగ్గరికి వెళ్తాడనమాట. రాజు దగ్గరికి వెళ్ళాక అతన్ని కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇదేంటో అర్థం కాదు. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ రాజు ఏం చేస్తాడంటే ఆ చేపని వీళ్ళందరినీ తీసుకెళ్ళి బుద్ధుడి దగ్గరికి, గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. వెళ్ళడం జరిగాక ఏమైపోతుందంటే ఆ చేపని తీసుకెళ్ళి దాని యొక్క రహస్యాన్ని ఆయనకి వివరిస్తారనమాట. ఇట్లా వస్తుంది, ఇది ఏంటి అసలు, చేప చూస్తే ఇంత అందంగా బంగారు వర్ణంలో ఉంది బట్ ఇంత దుర్వాసన వస్తుంది, దీనికి కారణం ఏంటి అని చెప్పి బుద్ధుడిని అడిగినప్పుడు, అంటే జనరల్గా బుద్ధుడు ఒక జీవిని చూసినా ఒక మనిషిని చూసినా ఎవరిని చూసినా కానీ దాని యొక్క పూర్వపరాలలోకి వెళ్ళి, అంటే ఇప్పుడు ఇది ఈ స్థితిలో ఉందంటే గతంలో దీని స్థితి ఎట్లా ఉంది, ఈరోజు ఈ స్థితికి రావడానికి గతంలో తను చేసిన కర్మలు ఏంటి అని చెప్పి ఒక కంప్లీట్గా ఒక స్కానింగ్ చేసేవాడు అనమాట. అంటే తన గత జన్మలో తను ఏంటి అని చెప్పి ఒక అవగాహనతో తను చెప్పేవాడు అనమాట, ధర్మాన్ని బోధించేవాడు గౌతమ బుద్ధుడు. సో ఆ చేపని చూడగానే తనకేమనిపిస్తుంది అంటే గతంలో తను చేసినటువంటి ఆ పని తనకు గుర్తొస్తుంది అనమాట. గుర్తొచ్చి ఆయన నవ్వుతాడనమాట. నవ్వితే ఎవరికి ఏం అర్థం కాదు. అర్థం కాకపోతే అప్పుడు అడుగుతారనమాట, ఏంటి మీరు దాన్ని చూడగానే నవ్వుతున్నారని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు చెప్తాడనమాట, ఈ చేప ఏదైతే ఉందో పలానా ఒక జ్ఞాని యొక్క కాలంలో, పలానా బుద్ధుడి యొక్క కాలంలో తను ఒక మహర్షి సాధన చేసి ఒక స్టేట్కి రీచ్ అవ్వడం జరిగింది.
కానీ జ్ఞానంతో వచ్చినటువంటి అహంకారంతో, అంటే ఒక నెగిటివ్ అప్రోచ్తో తను ఆ కాలంలో ఉండేటువంటి తన గురువుని నిందించడం జరిగింది. ఒక అహంకారంతో గురువుని డామినేట్ చేయడం జరిగింది కాబట్టి, అనరాని మాటలు అనడం జరిగింది కాబట్టి, జ్ఞానంతో వచ్చినటువంటి ఆ యొక్క వెలుగుతో శరీరం అనేది బంగారు వర్ణం అయిపోయింది. కానీ వాచిక కర్మని దూషితం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ నోటి నుంచి దుర్గంధం వస్తుంది. అందుకే ఆ యొక్క వాసన వస్తుంది ఈ నోటి నుంచి అని చెప్పి బుద్ధుడు చెప్తాడనమాట. సో ఎప్పుడైతే ఆ యొక్క మాట చెప్పగానే అక్కడున్న చేపకి తెలియకుండా, అంటే ఇక్కడ చేప కన్నీరు గారుస్తుందా, చేప అనేది దానికి అర్థమవుతుందా అనేది మనం అలా కాకుండా దీంట్లో ఉన్న ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆ విషయం విన్నాక ఆ చేప కళ్ళలోంచి వాటర్ వచ్చేసి ఇది నిజమే, ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నాక ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా దాని శరీరం నుంచి నోటి నుంచి దుర్గంధం రావడం అనేది ఆగిపోతుంది. అదే స్పాట్లో అది అక్కడ మరణించడం జరుగుతుంది అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ జన్మలో చేసినటువంటి ఆ వాచిక కర్మ, ఆ దూషణ ఏదైతే ఉందో ఈ జన్మలోకి వచ్చాక అదొక దుర్గంధం లాగా మారింది. అంటే జనరల్గా చాలామంది నెగిటివ్గా మాట్లాడతారు, దూషిస్తూ ఉంటారు వేరే వాళ్ళని, అబద్ధాలు మాట్లాడడం కానీ, కపటంగా మాట్లాడడం కానీ, లేనిపోంది మాట్లాడడం కానీ, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే తను ఒక దుర్గంధం వచ్చేస్తూ ఉంటుంది నోటి నుంచి. అదేవిధంగా ఈ చేప కూడా రావడం జరిగింది. సో ఈ కథ చెప్పి బుద్ధుడు ఏం చెప్తాడంటే శారీరక, మానసిక, వాచిక కర్మలు ఎవరైతే శుద్ధిగా పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే సమ్యక్ సంబుద్ధుడు అవుతాడని చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ యొక్క శారీరక, వాచిక కర్మలను ఎవరైతే పరిశుద్ధంగా పెట్టుకుంటారో, అంటే మనస్సులో ఈ అహంకారం కానీ, అజ్ఞానం కానీ, నెగిటివిటీస్ కానీ వచ్చినప్పుడు మనిషి ఎలాంటి ప్రలోభాలకి లోనవుతాడు అని చెప్పి ఈ కథలో తను చెప్పి ఒక జ్ఞానాన్ని వాళ్ళకి పంచడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా గౌతమ బుద్ధుడి జీవితంలో రకరకాల జాతక కథలు అనేవి మనకి కనబడతా ఉంటాయి. అంటే ఎందుకు మనం శరీరం పట్ల, మనస్సు పట్ల ఎందుకు మనం జాగృతిలో ఉండాలి అంటే ఈ ఒక్కొక్క క్షణము శరీరం అనేది మారుతూ ఉంటుంది, క్షణం మనస్సు మారుతూ ఉంటుంది. మంచి నుంచి చెడుకు రావచ్చు, చెడు నుంచి మంచికి రావచ్చు. అది మన చేతుల్లో లేదు. మన పని ఏంటి, ఎక్కడ ఏం జరిగినా ఆ సత్యాన్ని అర్థం చేసుకొని దానికి మనం ప్రభావితం కాకుండా మన పరిధిలో మనం ఎలా ఉండాలి అని చెప్పి మనం అవగాహన చేసుకొని సాధకుడు సాధన చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి వాటి నుంచి తను విముక్తి కావడం జరుగుతుంది. అర్థం చేసుకొని సాధన చేసినప్పుడు ఆటోమేటిక్గా శారీరక, మానసిక ధర్మాల నుంచి మీరు బయటికి వస్తారు. ఆటోమేటిక్గా విదేహీ అవస్థకి, మానసిక స్థితి నుంచి మీరు బయటపడతారు. ప్రలోభాలకు మనం లోన్ చేస్తున్నాను, ఇంకా మనసు గురించి డెప్త్గా అనాలిసిస్ తీసుకోవడం జరుగుతుంది. మీరు దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో నా మాటలు ఇంత ప్రేమగా, శ్రద్ధగా విన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు.